ఏడాది సినీ సునామీ అంటే పాన్ ఇండియా మూవీలతోనే అన్నారు. కానీ అవేమీ రాలేదు. అయినా అక్కినేని ఫ్యామిలీ ప్యాకేజ్ బంగారాజు మూవీ వచ్చింది. రౌడీ బాయ్స్ నుంచి మెగా అల్లుడు మూవీ సూపర్ మచ్చి సందడి చేస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి ఊహించినంత ఊపు లేకపోయినా అంతో ఇంతో సందడి కనిపిస్తోంది. 2020-2021తో పోలిస్తే 2022లో పాన్ ఇండియా దరువే అన్నారు. కానీ పాన్ ఇండియా సినిమాలు లేకపోయినా పర్లేదు, కానీ అసలు సినీ సందడి లేకపోతే ఎలా అనుకునే పరిస్థితి వచ్చింది. కనీసం ఈ పండక్కి బంగారాజన్న బాక్సాఫీస్ లో అడుగుపెట్టాడు. లేదంటే సంక్రాంతికి సినీ సందడి కాదు, పూర్తిగా సైలెన్సే మిగిలేది. రాజు ఈ పండక్కొచ్చి బాక్సాఫీస్ లో సందడి చేస్తున్నాడు. ఇదే సమయంలో రౌడీ బాయ్స్ అంటూ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వారసుడొచ్చారు. వసూళ్ల మీద కన్నేశాడు. మెగాస్టార్ అల్లుడు సూపర్ మచ్చి మూవీతో ఈ పండక్కి సందడి పెంచాడు. RRR, ఆచార్య, భీమ్లా నాయక్ ఇలా మెగా టాప్ హీరోల సినిమాలు లేకున్నా మెగాస్టార్ అల్లుడి సినిమా ఈ పండక్కి సందడి షురూ చేసింది. సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ బరిలోకి దిగలేకపోయాడు. RRR కోసం వాయిదా వేయటం ఒక కారణమైతే ఒమిక్రాన్ మరో కారణం. ఏదేమైనా తను సందడి చేయకున్నా తన మేనల్లుడు హీరో మూవీతో సందడి పెంచాడు.